వాళ్ళు చెప్పారు మీకు ఇదిగో పలానా టైం నుంచి బాగుంటది అన్నారు. ఉమ్, ఇక అక్కడ నుంచి అది ఇక ఆ టైం బాగుంటది కదా అని చెప్పేసి ఇదిగో ఎప్పుడు వచ్చినా మళ్ళీ ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఎవరికైనా చూపించుకుంటే మళ్ళీ ఈ టైం బాగుంటది అని చెప్పారు. సో అట్లా నడిపించుకుంటూ వస్తున్నాం. ఓకే ఓకే ఓకే. అంటే ఏమనిపిస్తా ఉంది ఇట్స్ రకరకాల ఛానల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తా ఉంటాయి, ఆస్ట్రాలజీ ఛానల్స్? నాకు ఇట్స్ గివింగ్ ఎ గుడ్ హోప్. ఓకే, ఈ టైంలో బాగుంటది, అందరూ నీకేం శుభ్రంగా బాగుంటది బాగుంటది అన్నారు. సో ఇట్స్ గివింగ్ గుడ్ హోప్. ఈ టైం కాదు, ఈ టైం తర్వాత ఈ టైం బాగుంటది అంటారు. సో అక్కడ దాకా ఏదో ఒకటి ఆ హోప్ ని మెయింటైన్ చేసుకుంటా వస్తాం. ఓకే, ఒకవేళ నేను గనక మరి బాగోలేదని చెప్తే అప్పుడు ఏంది పరిస్థితి? బాగాలేకపోయినా ఇప్పుడు చూస్తున్నాం అసలు ఇంతకంటే దరిద్రం అయితే ఏముండదు కదా. మ్మ్. నథింగ్ లెసర్ దెన్ దిస్. అవునవునవును, బాటమ్ తర్వాత ఓకే, అప్పే ఉంటది ఎప్పుడైనా. అదే అదే నథింగ్. ఇప్పుడు 50 years నుంచి మనకి ఏమి లేదండి. 50 years నుంచి చాలా అంటే నడుస్తా ఉంది. ఓకే. 2016 లో 17 లో మనకు ఉన్నది మా మదర్ ఫాదర్ ఇచ్చింది కూడా మొత్తం అయిపోయింది. మ్మ్. సో ఇప్పుడు జీరో, మనకి ఏమి ఇల్లు లేదు, ఏమీ లేదు, కనీసం కార్ కూడా లేదు. 100కి 90 మెంబర్స్ దగ్గర కార్ ఉంటే కార్ కూడా లేదు. బట్ అది లేకపోయినా మనం శుభ్రంగా తిరుగుతున్నాం అండి, అది వేరే విషయం. మ్మ్. సంతోషం. కాన్ఫిడెంట్గా వెళ్ళిపోవాలంతే. అవును, సరే అంతే చూద్దాం, చాట్ ఎలా ఉందో చూద్దాం. చెప్పడానికి ట్రై సార్. చేస్తాను. సార్ మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. 4th July 1974 ఇచ్చారు. 5 గంటల నుంచి 5:10 నుంచి 5:30 తీసుకుంటే 5:13 నిడబ్రోలు తీసుకున్నాను. మిథున లగ్నం వచ్చింది. లగ్నంలో రవి, శని, బుధ ఉన్నారు. ఓకే, బుధుడు వక్రించాడు, డైరెక్ట్ అయిపోతాడులే. ఎప్పుడైతే తృతీయ అష్టమాధిపతులు కలిసి లగ్నం మీద ఉన్నారో ఏదైనా కానీ మీరు కొట్టే తెచ్చేలాగా తేల్చేసే మనస్తత్వం ఇస్తుంది అనమాట. కనిపించిందా? ఓకే, అవును సార్. సో ఆయన లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు. నక్షత్రాధిపతి అయిన బుధుడు రాహు పరివర్తనంలో ఉన్నారు. కాబట్టి ఏదైనా కానీ ఈజీగా చేయాలనే మనస్తత్వం ఇస్తుంది. సో అక్కడ బుధుడు ఫలితం కుజుడు వల్ల వస్తుంది, అర్థమైందా? సో ఎందుకంటే వృచ్చికానికి వెళ్ళిపోతాడు లగ్నాధిపతి. సో రాహు లగ్నానికి వచ్చి బుధుడు ఫలితాన్ని ఇస్తాడు. అంటే రాహు ఫేవరబుల్ గా వర్క్ అవుతాడు. బుధుడు మాత్రం లగ్నాధిపతి లగ్నంలో ఉన్నట్టు చాలా చక్కగా ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు, కానీ ఆయన పరివర్తన యోగం వల్ల కుజుడు ఫలితాన్ని ఇస్తాడు. అంటే షష్టాధిపతి ఎప్పుడైతే నీచంలో పడిపోయి వక్రత దోషాన్ని పొందాడో అందుకనే మనకి విషయం అనేది ప్రోగ్రెస్ కానియకుండా ట్విస్ట్ రిజల్ట్ వస్తుంది. కానీ కుజుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి మనకి 10 రూపాయలు అయిపోతున్నాయి, మన కుండ ఖాళీ అవుతుందనే లోపు ఏదో రకంగా వచ్చి ఏదో ఒక రకంగా అడ్జస్ట్ అవుతూ వెళ్తా ఉంది ప్రతిసారి. అదే జరుగుతుంది. డెఫినెట్ గా అదే అవుతుందండి. అదే అవుతా ఉంది. అదైతే గ్యారంటీ ఉంది. ఓకే, అదైతే గ్యారంటీ ఉంది. అందరూ ఏమనుకుంటారంటే లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, మీకేంటి ఎక్సలెంట్ అని చెప్పి చెప్తారు. కానీ మనకి ఖర్చు ఎక్కువ అయిపోతా ఉన్నది, అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చు వచ్చేస్తా ఉన్నది. అది బాగా అదైతా ఉన్నది. రకరకాల ఫ్యామిలీ ప్రాబ్లం అవ్వచ్చు, ఒక్కోసారి హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, సాధారణంగా ఉండే ఇంట్లో ఖర్చులు కావచ్చు, ఏవైనా కానీ తినేస్తున్నాయి అనమాట. తర్వాత కేతు వ్యయంలో ఉన్నాడు, శుక్రుడు చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు సప్తమంలో ఉన్నాడు. వెరీ గుడ్. పంచమాధిపతి డిస్టర్బ్ కావలేదు, బాగున్నాడు. గురువు వచ్చేసేసి 9లో ఉన్నాడు. ఇది కూడా లగ్నాన్ని చూస్తున్నాడు కదా. సో వీలైనంత వరకు మనం అదే దాన్ని ఏమంటారు, మొసగాళ్ళ టైప్. సో మనం వాళ్ళు బాగున్నంతసేపు మనం బాగుంటాం, లేదంటే మాత్రం మనం కూడా ప్లే చేయాల్సి వస్తూ ఉంటుంది. కనిపించింది కదా? అవునండి. బాగానే ఉందిలే చాటు. సరే చూద్దాం, ఒకసారి 1-2 ఈవెంట్స్ ఏదో ట్రై చేస్తాను చెప్పడానికి. చూడండి మ్యాచ్ అవుతున్నాయో. సో రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా వర్క్ చేస్తున్నారు మీరు, ఫస్ట్ నుంచి అదే చేస్తున్నారా? లేదండి, 2012 నుంచి బిల్డర్ గా ఉన్నాను. అంతకుముందు ముందులో మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసేవాడినండి. ఓకే ఓకే, సాఫ్ట్వేర్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది అది. మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసేవాడిని 2007 నుంచి 2008 నుంచి. మధ్యలో ఒకసారి యుఎస్ వెళ్ళి వచ్చాను, ఏదో పైలట్ ట్రైనింగ్ అని. అది 2007-8లో 97 నుంచి చేసేవాడిని మెడికల్ ట్రాన్స్క్రిప్షన్. 98 నుంచి 2007-8లో ఒకసారి యుఎస్ వెళ్ళి వచ్చాను పైలట్ ట్రైనింగ్ అని. అప్పుడు రిసెషన్ వచ్చింది, అది ఆగిపోయింది. ఓకే, సో డిఫరెంట్ అప్ అండ్ డౌన్స్ అండి. ఓకే ఓకే, నేను చెప్తాను నాకు తెలిసినంత వరకు. మీకు 97 మీకు ఫస్ట్ ఏం దశ జరిగిందనంటే సన్ దశ 95 నుంచి సన్ దశ జరుగుతూ ఉంది కదా. కేతు నక్షత్రం, కేతు తర్వాత శుక్రదశ, శుక్రుడు తర్వాత రవిదశ వచ్చింది 95కి.
సో రవి ఎలా ఉన్నాడు? రవి రాహు నక్షత్రంలో ఉన్నాడు, రాహు 6 ఉన్నాడు. సో రవి రాహుల కాంబినేషన్ యావరేజ్. సరే చేస్తూ ఉన్నారు, నడుస్తూ ఉంది అది. అక్కడ మీకు పెద్ద ఆస్పెక్ట్స్ అంటూ ఫామ్ అయింది, ముందే ఫామ్ అయింది. ప్రోగ్రెసివ్ సన్ 10,000 ట్రైన్ ఇచ్చాడు, అప్పుడు బాగుందన్నమాట. అంటే 90-91 ప్రాంతంలో మీ చదువు అయితే చదువు ఏదైతే అది అక్కడ ఆ బిఫోర్ ఇయర్ 89 దగ్గర ఒక దెబ్బ కొట్టి దాని తర్వాత 91-92 ప్రాంతంలో ఇంప్రూవ్మెంట్ తీసుకొని ముందుకు పోతా ఉంది. అక్కడి నుంచి మీకు కొంత ఇంప్రూవ్మెంట్ కనిపించిందా? 92-93 పర్వాలేదు. 92 వరకు అయితే సూపర్ సార్. అవును, నేను చాలా బాగా చదివాను. 93 నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ దగ్గర నుంచి కొంచెం ఇంట్లో కొంచెం డిస్టర్బ్ అయింది మా ఫాదర్. అక్కడ నుంచి 93 కన్నా నేను 94 లో చెప్తాను. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అనేవాడు నెటల్ సాటర్న్ ని కంజైన్ చేశాడు. అట్లాంటప్పుడు ఏంటంటే కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి. 94 లో ఎక్కువ డిస్టర్బ్ అయింది అనమాట యాక్చువల్లీ. అవును సార్, 94-90 అసలు డిగ్రీ ఇన్కంప్లీట్ సార్. అది అక్కడ దెబ్బతింది చార్ట్. ఓకే, దెబ్బతిన్న తర్వాత మళ్ళీ అప్లిఫ్ట్ అవ్వాలి కదా. అప్పటి వరకు ఏది చేసినా కానీ చేయడం తప్ప గొప్పగా మనం ప్రోగ్రెస్ చెప్పాం. సప్తమాధిపతి వక్రించాడు, బట్ స్టిల్ ఓకే. ఎందుకనంటే ఆయనకి స్వనక్షత్రంలో ఉన్నాడు, లగ్నం మీద ఉన్నాడు కాబట్టి చాలా వరకు సేఫ్. సరే, ఇక అక్కడి నుంచి అన్ని అబ్స్టకల్స్ ఇక మళ్ళీ ప్రోగ్రెస్ అయినప్పుడు చెప్పాలి. ప్రోగ్రెస్ అయ్యేంత వరకు అంతా కూడా సెల్ఫ్ ఎఫర్ట్, ఏమి చెప్పేదానికి లేదు. సో ఎప్పటిదాకా మీరు ప్రయత్నం చేయడం, వెళ్ళడం ముందుకే. సరే చెప్తాను ఇంకో ఇంప్రూవ్మెంట్. అంటే మీరు అంతకుముందు వెళ్ళరండి ఏదైనా కాండి కానీ చెప్తాను. ఒకటి మళ్ళీ 2001-2002లో కూడా మళ్ళీ నెగిటివ్గా కొడతా ఉంది. అక్కడ ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సాటర్న్ మీదకి వచ్చి డిస్టర్బ్ అవుతుంది అనమాట. మూన్ దశ జరుగుతూ ఉంది. మూన్ స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం ఒకటి ఉంది, అది వ్యయంలో ఉంది. పర్వాలేదు కానీ వ్యయానికి కనెక్ట్ అయింది కాబట్టి అవుట్పుట్ ఎక్స్పెక్టెడ్గా రాదు కదా. సో ఆ 2001-2002 ఏమైతా ఉంది, నెగిటివ్ రిజల్ట్స్ పనిచేసాయా అప్పుడు? 2002 కంటే 2003లో సార్ కొంచెం నెగిటివ్ గానే ఉంది. నెగిటివ్ గా అంటే రిలేషన్షిప్ నెగిటివ్ గా ఉందా? ఏమి నెగిటివ్? కొంచెం రిలేషన్షిప్ కూడా నెగిటివ్ అయ్యింది. తర్వాత మళ్ళీ పర్వాలేదు సార్. ఓకే, దాని తర్వాత మీకు ఒక బ్రేక్ వస్తుంది. బ్రేక్ టైం వచ్చేసేసి 2005-6లో ఒక మీ వర్క్లో ఇంప్రూవ్మెంట్, కొంత ప్రోగ్రెస్ అయితే పనిచేసినట్టు అనిపించాయా? అవును సార్, కొంచెం షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. దాని తర్వాత మళ్ళీ దెబ్బ వచ్చినప్పుడు చెప్తాను. అప్పటిదాకా పోతుంది, నడుస్తుంది. ప్రోగ్రెసివ్ 10,000 బ్యాడ్ ఆస్పెక్ట్ అయితే ఏమీ లేదు. బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు కాబట్టి నడుస్తూ ఉన్నది. మీరు అన్నది 2007-8లో రెసిషన్ టైం వచ్చింది, మళ్ళా తిరిగి వచ్చేసామని చెప్పారు. సో మీకు బుధభుక్తి జరుగుతూ ఉన్నది. చెప్పా కదా, బుధుడు వచ్చేసేసి వక్రత్వ దోషాన్ని తీసుకున్నాడు. ప్రోగ్రెషన్లో మార్పు లేదు. వచ్చాక కూడా మీరు వేరే ఏదైనా చేయడానికి కూడా ట్రై చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే 6-7 ప్రాంతంలో ప్రోగ్రెసివ్ శుక్రుడు రెట్రోగ్రేడ్ జూపిటర్తో ట్రైన్ అవుతున్నాడు అనమాట. అది ఒక చిన్న ట్విస్ట్ రిజల్ట్. మళ్ళీ ఇప్పుడు ఒక 3 ఏళ్ల తర్వాత మళ్ళీ కొత్తది చేయాలి. అప్పటిదాకా కూడా అదంతే. 2009కి ఇప్పుడు 7లో దెబ్బతింది, మళ్ళీ 9 తర్వాత మళ్ళీ ఒక స్టెప్ అందుకుంది. 9 తర్వాత మళ్ళీ ఇంప్రూవ్మెంట్ బాగుంది. 9 తర్వాత బాగుంది, చాలా కాలం బాగుండే అవకాశం కూడా ఉంది. ఓకేనా? తర్వాత 15 దాకా బాగానే ఉంది సార్. అదే బాగుంది, మంచిగా వెళ్తా ఉంది. మళ్ళీ ప్రాబ్లం వచ్చేంత వరకు బాగానే వెళ్తుంది. 12, 13, 14 మీరు అన్నట్టుగా బాగానే వెళ్తున్నాయి. 14 కూడా బాగుంది. ప్రోగ్రెసివ్ 10,000 ముందుకు పోతా ఉంది. ఎస్, 2014లో 14-15లో ప్రోగ్రెసివ్ మార్స్ అనేవాడు నెటల్ వీనస్కి స్క్వేర్ అవుతున్నాడు. ఇది కొంచెం ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ కదా. సో ఇక్కడ ఒక్కోసారి రిలేషన్షిప్స్ పట్ల కానీ, లేదంటే ఒక్కోసారి మనం డబ్బులు ఎక్కువ పెడితే దెబ్బతిండం కానీ, ఇవన్నీ కూడా అంటే ఒకటికి 10 రూపాయలు ఎక్కువ పెట్టేసుకొని మనం చేసుకోవడం కానీ, ఇలా ఏవైనా కానీ ట్విస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. మార్స్ దశ జరుగుతూ ఉంది. మార్స్ ఈ లగ్నానికి పాపి, మార్స్ అఫ్లిక్టెడ్. మార్స్ స్టార్ లార్డ్లో ఉన్న కేతు అనేవాడు వ్యయంలో ఉంటూ మార్స్ డిస్టర్బ్ అయిన దానిలో ఉన్నాడు. సో ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తా ఉంది. దేనిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టారా, లేదంటే ఏదన్నా రిలేషన్షిప్ పరంగా రిలేషన్షిప్ కాదండి, ఇన్వెస్ట్మెంట్ గట్టిగా 10 రూపాయలు పెట్టాల్సింది 20 రూపాయలు కూడా పెట్టి ఎక్కువ అయిపోద్ది అనుకుని తేడా వచ్చింది, అంతేనా? అవును సార్. దాదాపు అంటే ఇప్పుడు మీరు 16 వరకు అంతా పోయిందని అన్నారు, ఇది దీని గురించేనా? అవును సార్, 16 నుంచి 17 వరకు కూడా 16 ఆగస్టు నుంచి స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ వెళ్ళినట్టున్నారు కదా 14 తర్వాత నుంచి.
అవునండి, స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటారు. అవన్నీ కూడా తేడా కొట్టాయి. ఇవన్నీ తేడా కొట్టాయి. ఇక అది అయిపోయింది కాబట్టి మళ్ళీ కొత్తగా చేసే దాని వల్లే రావాలి తప్ప మళ్ళీ దాంతో వచ్చేది ఏమి ఉండదు. అది డ్యామేజే కదా. మొత్తం ఎందుకంటే కంప్లీట్ జీరో జీరో కుజరాహులు ఏం జీరో. చేస్తారంటే నష్టం చేస్తారు. గ్రీడినెస్కి వెళ్ళినప్పుడు నష్టాన్ని చేస్తారు. కుజ రాహులు ఇద్దరు అదే నక్షత్రంలో ఉంటే బుధుడు లగ్నం మీద ఉన్నాడు. కానీ లగ్నం మీద ఉన్న బుధుడు ఉట్టిగా లేడు. ఏంటంటే అక్కడ 3rd and 8th లాడ్తో అసోసియేట్ అయి ఉన్నాడు కదా. సో ప్రమాదాలకి మీరు అంటే ట్విస్ట్లు బాగా ఉంటాయి దానివల్ల. అది తర్వాత రాహు దశ వచ్చింది. రాహు బుధుడు ఫలితాన్ని ఇవ్వాలి కాబట్టి ఇక నడుస్తుంది, ఇక సాగుద్దులే. మళ్ళీ కొత్త పందా తక్కుకొని మనం ముందుకు పోవడం అనమాట. 18 తర్వాత నుంచి మళ్ళీ వేరేది అంతకుముందు వేరే ప్రాబ్లం అయిపోయింది కదా. సో ఇప్పుడు 18, 19 నుంచి ఇక కొత్త గెటప్లో మనం ముందుకు పోవాలి. అది కొత్త బిజినెస్. రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ ఏం చేశారు మరి అక్కడ 18, 19 అక్కడ నుంచి రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా చేశాను. చాలా బాగుంది, మనకి ఇబ్బంది ఏం లేదు. బాగుంది. ఇబ్బంది ఏం లేదు. సో అక్కడి నుంచి ఎంతవరకు నడుస్తుందో అంతవరకు మళ్ళీ చెప్తాను. ఓకే, 18 కానీ 19 కానీ మంచి రిజల్ట్స్ వచ్చాయి. అది వెళ్తా ఉంది, 20 వరకు కూడా వెళ్తుంది. ఇక్కడ బ్యాడ్ ఆస్పెక్ట్ ఏమీ లేదు కాబట్టి నడుస్తూనే ఉంటుంది చార్టు. చెప్తాను. ప్రోగ్రెసివ్ మూవ్. రాహులో గురువు వచ్చాడు, గురువు వచ్చినా కూడా ఓకేలే, మామూలుగా నడిచిపోతుంది. రాహు అయితే నాకేమి ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే రవి రాహుల ప్రాబ్లం వల్ల ఎదుగుదలలో ప్రాబ్లం ఉంటుంది కానీ నడిచిపోతుంది. తర్వాత 23, 24లో మరి కొంత ఇంప్రూవ్మెంట్ మళ్ళీ కనిపించిందా? లేదు సార్, 24 అసలు చాలా బ్యాడ్. మీకు నేను 23, 24 అండి. 24, 25 కాదు, 23, 24 మధ్యలో ఇంప్రూవ్మెంట్ ఏమీ రాలేదా? ఇంప్రూవ్మెంట్ ఏం లేదండి, నడిచిపోతా ఉంది. ఓకే సరే. ఇప్పుడు 24లో మరి శని భుక్తి వచ్చింది, శని స్టార్ల రాహు కాబట్టి మరి హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎలా ఉంది, వైఫ్ హెల్త్ ఎలా ఉంది? తర్వాత మళ్ళీ ఏమన్నా కొత్త ఇన్వెస్ట్మెంట్ చేశారా ఇది? మళ్ళా ఇన్వెస్ట్మెంట్ ఏం చేయలేదు సార్, ఇన్వెస్ట్మెంట్ ఏం చేయలేదు. నడిచిపోతా ఉంది కానీ మనకి ఏమి గ్రోత్ లేదు అంటే మనకి అనుకున్నట్టు గ్రోత్ లేదు అంటారు మీరు, అంతేనా? అసలు ఇన్కమ్ కూడా లేదు. అంటే రియల్ ఎస్టేట్ నడవట్లేదు అనుకున్నట్టు, అంతేనా? అవునండి. ఓకే 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 రైట్. చార్ట్ అయితే మనకేమీ నెగిటివ్ పోలేదు, ఓకేనా? చార్ట్ అయితే నెగిటివ్ పోలేదు. అవకాశం వస్తే పాజిటివ్ రిజల్ట్ ఇవ్వాలి తప్ప నెగిటివ్ రిజల్ట్లో వెళ్ళట్లేదు. నెగిటివ్ రిజల్ట్ వెళ్ళినప్పుడు మనం నెగిటివ్ చెప్పం. సరే, మనకి రియాలిటీలో వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం అంతా పని చేయడానికి ట్రై చేస్తున్నాం. 12 నెలలకి 12 నెలలు మనం అనుకున్నట్టే పని అవ్వదుగా. ఒక్కోసారి ఒక్కో నెల పైకి కిందికి పోతా ఉంటుంది. అట్లనే ఇది నెగిటివ్ డైరెక్షన్లో పోవట్లేదు కాబట్టి హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ కానీ ఏమీ ఎఫెక్ట్ అవ్వట్లేదు. పాజిటివ్ డైరెక్షన్ ఉన్నది కాబట్టి పాజిటివ్గా వెళ్ళాలి నా లెక్క ప్రకారం అయితే. అర్థమైందా? సో నడిచిపోతుంది, నడిచిపోయేదానికి అవకాశం ఉంది తప్ప చెడుగా చెప్పేదానికి ఏమీ లేదు. సో నేను పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పైకే లిఫ్ట్ అవ్వాలి, వెళ్ళాలన్నమాట. సో చూద్దాం. ప్రాబ్లం లేనంత వరకు అట్లనే ప్రిడిక్ట్ చేస్తా. ప్రోగ్రెసివ్ వీనస్ మార్స్ మీదకి వచ్చాడు, అయినా కూడా ఓకేలే. కానీ హెల్త్ ఒక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. మామూలుగా ఇమ్యూనిటీ ఆఫ్ హెల్త్, మిగిలిందంతా బాగానే ఉంటుంది. చార్టు పోతా ఉంది. ఏమి అసలు నాకు అంటే రాహు దశని నేను నెగిటివ్గా ప్రిడిక్ట్ చేయట్లేదు. ఓకే, ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాను, అప్పటి వరకు నేను నెగిటివ్గా చెప్పను. ఓకే, వెయిట్. ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ సన్ వీనస్కి స్క్వేర్ ఇచ్చినప్పుడు చెప్తాను. అది అదిగో అక్కడ 2035లో మనకి ప్రోగ్రెసివ్ సన్ను అక్కడ స్క్వేర్ ఇస్తున్నాడు. ఎస్, 2035 వరకు చార్టు హ్యాపీగా వెళ్ళింది. అర్థమైందా? 35 నుంచి ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేయట్లేదు. అర్థమైందా? ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేయట్లేదు. అక్కడ వరకు వెళుతుంది. అంటే రాహుదశ అంతా యోగిస్తుంది. గురుదశే మనం హెల్త్ అదంతా చూసుకోవాలి. చార్ట్ వెళ్ళిపోద్దండి మీరు అన్నట్టు. అర్థమైందా? లైఫ్ ఇట్లా ఎట్లా అయితే వెళ్ళిందో ఇంకా దీనికన్నా బెటర్గానే వెళ్తుంది తప్ప డౌన్కి వెళ్ళేదానికి ఏమీ లేదు అక్కడ. ఓకే, మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేది ఏం లేదు కదా. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే ఇన్వెస్ట్ చేసేది ఏమీ లేదు, వస్తే రావడమే తప్ప పోయేది ఏమీ లేదు. మళ్ళీ కన్స్ట్రక్షన్ కింద ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ తీసుకుని అవునండి చేసుకోవచ్చు, హ్యాపీగానే పోతుంది. నాకు రెండు డౌట్ సార్. అంటే ఒకటి, మనకేమైనా సొంత ఇల్లు ఇప్పుడు వరకైతే మనం జీరోలో ఉన్నాం, అసలు ఆస్తులు ఏం లేవు. సొంత ఇల్లు యోగం ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్. 2, మనకు కొంచెం 2016-17లో కొంచెం బ్యాడ్ గా నేమ్ వచ్చింది.
అప్పుడు దాకా మంచి పేరు ఉందల్లా కొంచెం అంటే అప్పులైనాయి కదా సార్. అవును అవును అప్పుడు కొంచెం కొంచెం అట్లాగే ఉన్నాయి. కొంచెం ఆ బ్యాడ్ నేమ్ పోయి మళ్ళీ మనం నిలబడగాలి. ఈ రెండే కోరికలు. అంటే పిల్లలంతా బ్యాడ్ వాడు నేమ్ బాగా పోవాలంటే చదువుకున్నాం. మళ్ళీ అప్పులన్నీ కట్టాలా? అప్పులే అయిపోయింది సార్. వాళ్ళు అడగట్లేదు. మనం అంటే చిన్న చితకా ఉన్నాయి, పెద్దగా కూడా ఏం లేవు. ఉమ్, వాళ్ళు నన్ను ఎప్పుడు ప్రెషర్ చేయరు. ఇచ్చేస్తే బాగుంటది కదా, ఎవరికైనా డబ్బులే కదా, ఇచ్చేస్తే బాగుంటది కదా నా ఉద్దేశం. అందుకండి ఉమ్, ఓకే, ట్రై చేయండి, ఇవ్వడానికి ట్రై చేయండి. చాట్ అయితే కిందికైతే పోతలేదు కాబట్టి ఇక్కడ నుంచి ముందు పోతా ఉన్నది, పైకే పోతా ఉన్నది. దాదాపు చాలా వరకు పని చేస్తుంది. ఇంకో 10 ఏళ్ళు ఈజీగా పని చేస్తుంది. ఓకే. సో మీ సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకుంటూ వెళ్ళండి. కన్స్ట్రక్షన్ ఆపర్చునిటీస్ వస్తే చేస్తూ వెళ్ళండి. వస్తూ ఉంటాయి ఆపర్చునిటీస్, పైకే వెళ్తుంది తప్ప కిందికైతే పోవట్లేదు. సో మిగిలిందంతా నడుస్తూ ఉంది. పరివర్తన యోగం ఒకటి చాలా వరకు కాపాడుతూ ఉంది. ఏదేమైనా కానీ కొంతవరకు లగ్నాధిపతి లగ్నంలో ఉండి చాలా వరకు సేవ్ చేస్తున్నాడు. ట్విస్ట్లు ఉన్నా కానీ సేవ్ చేస్తున్నాడు. మీరు ప్రాపర్టీ అడిగారు. ప్రాపర్టీకి చతుర్థాధిపతి ఏమో వక్రత్వ దోషాన్ని పొందాడు. చంద్రుడేమో వ్యయానికి కనెక్ట్ అయ్యాడు. చంద్ర నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన గ్రహం వ్యయంలోనే ఉంది. ఓకే, నాకెందుకో ప్రాపర్టీ సంగతి తెలియదు కానీ ఫస్ట్ అయితే ఈ క్రెడిట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేయండి. కొంత సేవింగ్ లిక్విడ్లో ఉన్నా సేవ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. టైం వర్కౌట్ అవ్వాలి కదా, ఎప్పుడన్నా బాగా బలంగా వర్కౌట్ అవ్వాలి కదా. ఎందుకంటే మళ్ళీ పర్చేజ్ చేయాలి, ల్యాండ్ కన్స్ట్రక్ట్ చేయాలి, మళ్ళీ టైం ఫ్లో తీసుకోవాలి. 10 ఏళ్లలో ఇప్పుడు ఆల్రెడీ మైనస్లో ఉంటే మళ్ళీ దాని నుంచి దాటి ఓవర్కమ్ చేయాలంటే మరి ఎప్పుడు అవ్వాలి ఇదంతా? కాబట్టి మధ్య మధ్యలో వర్కౌట్ అయినప్పుడు కొంత సేవింగ్ నుంచి ఇంట్రెస్ట్ అట్లా ఏదైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ లాగా అట్లా బిల్డ్ చేస్తా వెళ్ళాలి. వరస్ట్కి అయితే వెళ్ళట్లేదు. సో ఐ ఫీల్ పాజిటివ్ ఓన్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఒకసారి పర్సనల్ కూడా కలుస్తానండి, పర్సనల్ ఇంటర్వ్యూ కూడా కలుస్తాను. కొంచెం డీటెయిల్ గా మాట్లాడాలి మీతో. ఇది కాదండి. తప్పకుండా.